కార్తీక పురాణము 13వ అధ్యాయము కన్యాదాన ఫలము. కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతస్నానములు, యోగ్యుడైన బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేయించటం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానములు ఇవి చాలా ప్రధానమైనవి. ధనము లేని పేదవాడు, గుణం చేత యోగ్యుడు అయినటువంటి బ్రాహ్మణ కుమారుడికి ఈ కార్తీక మాసంలో ఒడుగు చేయించి దక్షిణను సమర్పించటం వలన పూర్వజన్మ పాపాలు కూడా నశించిపోతాయి. తమ ధనంతో ఉపనయనం చేయించబడిన ఒటువు చేసే గాయత్రీ జపం వల్ల దాత యొక్క పంచమహాపాతకాలు నశించిపోతాయి. 100 రావి చెట్లు నాటించిన పుణ్యం, 100 తోటలు వేయించిన పుణ్యం, 10,000 చెరువులని తవ్వించిన పుణ్యం ఎంతైతే ఉందో ఆ పుణ్యం ఒక్క పేద బ్రాహ్మణ బాలకుడికి ఉపనయనం చేయించటం వలన కలిగే పుణ్యంలో 16వ వంతు కూడా సమానం కాదు. కార్తీకంలో ఉపనయన దానం చేసి తదుపరి వచ్చే మాఘమాసంలో గాని వైశాఖంలో కానీ ఉపనయనం చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణ బాలకులకు ఉపనయనం చేయించటం వలన అనంతమైన పుణ్యం కలుగుతుందని ధర్మవేత్తలైన ఎందరో మునులు చెప్పి ఉన్నారు. అలాంటి ఉపనయనానికి కార్తీక మాసంలో సంకల్పం చెప్పుకొని ఫలానా వారికి నేను నా ధనంతో ఉపనయనం చేయిస్తున్నాను అని వాగ్దానం చేయటం వలన కలిగే సత్ఫలితాన్ని చెప్పటానికి స్వర్గలోక వాసులకు కూడా సాధ్యం కాదు. ఇతరుల డబ్బుతో చేసే తీర్థయాత్రలు, దేవ బ్రాహ్మణ సమారాధనలు వీటి వలన కలిగే పుణ్యం ఆ ధనదాతలకే చెందుతున్నదని వేదవాక్కు. కార్తీక మాసంలో ఒక బ్రాహ్మణ బాలునకు ఉపనయనంతో పాటు వివాహం కూడా చేయించగలిగితే మరింత పుణ్యం కలుగుతుంది. కార్తీక మాసంలో కన్యాదానమాచరించిన వాడు స్వయంగా తాను తరించటమే కాకుండా తన యొక్క పితరులందరికీ బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. దీనికి నిదర్శనంగా మరొక ఇతిహాసం చెబుతాను. ఇది సువీరుడి వృత్తాంతము. ద్వాపర యుగంలో వంగాదేశంలో పరమ దుర్మార్గుడైన సువీరుడనే రాజు ఉండేవాడు. అతనికి మహా అందగత్తె అయినటువంటి భార్య ఉండేది. దైవయోగం వలన సువీరుడు దయాదూతల చేత ఓడించబడిన వాడై రాజ్యభ్రష్టుడై అర్ధాంగితో సహా అడవిలోకి పారిపోయాడు. కందమూలాదులతో కాలం గడపసాగాడు. ఇదిలా ఉండగా అతని భార్య గర్భవతి అయ్యింది. నర్మదా నదీ తీరంలో రాజు నిర్మించిన పర్ణశాలలో మహారాణి అందమైన కుమార్తెను ప్రసవించింది. సర్వసంపదలు శత్రువుల వశం అవటం వలన తాను అడవుల పాలవటం, కందమూలాలు తింటూ కాలాన్ని భారంగా గడుపుతున్న ఈ తరుణంలో కడుపు పండి సంతానం కలగటం, పోషణకు చిల్లి గవ్వైనా లేకపోవటం, దుర్భర దారిద్ర్యం అనుభవించటం పదే పదే తలుచుకుంటూ తమ పూర్వజన్మ పాపాలను నిందించుకుంటూ ఎంతో కష్టం మీద ఆ ఆడపిల్లని పెంచుకోవసాగారు సువీర దంపతులు. కాలక్రమంలో సువీరుడి కూతురు పెరిగి పెద్దదయ్యింది. సహజ లావణ్య సౌందర్యంతో చూడముచ్చటగా అందంగా పెరిగి 8 ఏళ్లకే మనోహర సుందరిలా ఉన్న కూతురుని చూసి మోహితుడైన ఆ బాలికని తనకి ఇచ్చి వివాహం చేయవలసిందిగా సువీరుణ్ణి కోరాడు ఒక ముని కుమారుడు. రాజు కన్యాశుల్కాన్ని కోరగా ఇవ్వటానికి కొంత వ్యవధి అడిగాడు మునికుమారుడు. అందుకు సువీరుడు అంగీకరించటంతో మునికుమారుడు వెంటనే వెళ్ళి నర్మదా నదీ తీరంలో తపోనిష్ఠుడైనాడు. తత్ఫలితంగా అనూహ్య ధనరాశి లభించింది. ఆ ధనాన్ని తీసుకొని వచ్చి సువీరుడికి ఇచ్చాడు. ఆ ధనాన్ని చూసి సంతృప్తి చెందిన రాజు వెంటనే తన కూతురిని మునికుమారునికిచ్చి కళ్యాణం జరిపించాడు. అనంతరం తన భర్తతో వెళ్ళిపోయిందా బాలిక. రోజూ తన భార్యతో సుఖభోగాలతో ఉండసాగాడు. తత్ఫలితంగా సువీరుడి భార్య తిరిగి గర్భవతి అయింది. ఈసారి కూడా అందమైన ఆడపిల్లని కన్నది. ఈ పిల్ల ద్వారా మరింత ధనాన్ని సంపాదించవచ్చునని భావించాడు రాజు. ఒకరోజు నర్మదా నది స్నానానికై వచ్చిన యతీశ్వరుడు అక్కడ ఉన్న పర్ణశాలని
సువీరుడిని, అతని భార్యని, కుమార్తెని చూసి, ఓయి, ఈ అరణ్యంలో సతీ సమేతంగా ఉన్న నీవెవరివి అని అడిగాడు. యతీంద్రుడి ప్రశ్నకి సమాధానంగా, అయ్యా, నేను వంగాదేశాధీశుడినైన సువీరుడిని. దాయాదుల వలన రాజ్యభ్రష్టుడినై ఇలా అడవిలో జీవిస్తున్నాను. దరిద్రం కన్నా ఏడిపించేది ఇంకేమీ ఉండదని తమకు తెలిసినదే కదా. ప్రస్తుతం నేనా విధంగా దుఃఖితుడునై ఈ అరణ్యంలో శరణాగతుడిగా బ్రతుకుతున్నాను. ఈ అరణ్యంలో తొలిచూలుగా నాకో కూతురు పుట్టింది. ఆమెనొక ముని కుమారుని విక్రయించి ఆ ధనంతో ప్రస్తుతానికి సుఖంగానే బ్రతుకుతున్నాను. ఈ పాప నా రెండవ కూతురు. ఈమెను కూడా విక్రయించి వచ్చిన కన్యాశుల్కంతో జీవనాన్ని గడపాలనుకుంటున్నాను అన్నాడు సువీరుడు. సువీరుడు చెప్పింది విన్న యతీంద్రుడు, ఎంత పని చేశావు రాజా, మూర్ఖత్వంతో చెప్పలేనంత పాపాన్ని మూటగట్టుకున్నావు. ఆడపిల్లని అమ్ముకొని వచ్చిన డబ్బుతో జీవించేవాడు మరణానంతరం అసిపత్రం అనే నరకం పొందుతాడు. ఆ సొమ్ముతో దేవ, ఋషి, పితృగణాలకు చేసిన అర్చన తర్పణాదుల వలన ఆ యొక్క దేవఋషి పిత్రాదులందరూ కూడా నరకాన్ని చవిచూస్తారు. అంతేకాదు, కర్తకు జన్మ జన్మకు పుత్ర సంతానం కలగకూడదని శపిస్తారు. కేవలం ఆడపిల్లలని అమ్ముకొని జీవించటమే వృత్తిగా పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా రౌరవ నరకంలో పడతారు. ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం ఉంది. కానీ కన్యాశుల్కం అనే ఆడపిల్లని అమ్ముకునే మహాపాపానికి మాత్రం ఏ శాస్త్రంలోనూ ఎటువంటి ప్రాయశ్చిత్తాన్ని సూచించలేదు. కాబట్టి ఓ సువీరా, ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో నీ రెండవ కూతురికి కన్యాదానపూర్వకంగా కళ్యాణం జరిపించు. కార్తీక మాసంలో విద్యాతేజశీలుడైన వరుడికి కన్యాదానం చేసినవాడు గంగాది సమస్త తీర్థాలలో స్నానాదులు చేయటం వలన కలిగే పుణ్యాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యాగములు చేసిన వాళ్ళు పొందే సత్ఫలితాన్ని పొందుతారు అంటూ హితబోధన చేశాడు యతీశ్వరుడు. కానీ నీచబుద్ధి కల సువీరుడు యతీశ్వరుడి సద్బోధనను తిరస్కరిస్తూ, పుట్టినందుకు శరీరాన్ని పుష్టిపరిచి సుఖించాలే కాని ధర్మం ధర్మం అంటూ కూర్చుంటే ఎలాగా, ఏదో ఒక విధంగా డబ్బుని సంపాదించి సకల భోగాలని అనుభవించటమే ప్రధానం. నా పెద్ద కూతురికి తీసుకున్న కన్యాశుల్కం కంటే ఎక్కువ ధనాన్ని ఇచ్చేవాడికే నా చిన్న కూతురిని ఇచ్చి పెళ్లి జరిపిస్తాను. నేను సుఖభోగాలని అనుభవిస్తాను. అయినా నా సొంత విషయాలన్నీ నీకెందుకు అంటూ కసిరి కొట్టాడు. యతి మందహాసం చేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అయితే సువీరుడి దురాలోచన మరో మలుపు తిరిగింది. అతడు అకాల మరణం చెంది నరకానికి చేరుకున్నాడు. సువీరుడి పూర్వీకులలో శృతకీర్తి అనే రాజు ఉండేవాడు. సమస్త ధర్మాప్రవర్తుడుగా యుగకర్త అయినటువంటి ఆ రాజు తన పుణ్య కార్యాచరణాల వలన స్వర్గంలో ఇంద్రాదుల చేత గౌరవింపబడుతూ సమస్త సుఖములు అనుభవిస్తున్నాడు. అయితే యముడి ఆజ్ఞానుసారం యమభటులు స్వర్గానికి వచ్చి అక్కడ సుఖిస్తున్న శృతకీర్తిని పాశబద్ధుడిని చేసి నరకానికి తీసుకొని వచ్చారు. శృతకీర్తి యముడి ముందు నిలబడి, స్వర్గంలో ఉన్న నన్ను ఇక్కడికెందుకు రప్పించారు యమధర్మరాజా? నేను చేసిన పాపమేమిటి అని అడిగాడు. శృతకీర్తి, నీవు పుణ్యాత్ముడివే, కాని నీ వంశీయుడైన సువీరుడు కన్యను విక్రయించాడు. అతగాడు చేసిన మహాపాపం వలన అతని వంశానికి చెందిన మీరందరూ నరకానికి రాక తప్పదు. అయినా మహాపుణ్యాత్ముడివైన నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. పరమ పాపకృత్యం చేసిన సువీరుడి రెండవ కుమార్తె నర్మదా నదీ తీరాన గల పర్ణశాలలో తన తల్లితో జీవిస్తూ ఉంది. ఆ బిడ్డకింకా వివాహం కాలేదు. కాబట్టి నీవు నా అనుగ్రహం వలన దేహివై అక్కడికి వెళ్ళి కార్తీక మాసంలో ఆ బాలికకు యోగ్యుడైన వరుడికి ఇచ్చి కన్యాదానం జరిపించు. ఎవడైతే కార్తీక మాసంలో సర్వాలంకర భూషితమైన కన్యను యోగ్యుడైన వరుడికి దానం చేస్తాడో వాడు భూలోకాధిపతి సమానుడవుతాడు.
అలా కన్యాదానం చేయాలనే సంకల్పం ఉండి కూడా సంతానం లేనివాడు బ్రాహ్మణ కన్యాదానానికి గాని కన్యాదానం అందుకోబోతున్న బ్రాహ్మణుడికి గాని ధన సహాయం చేసినట్లయితే ఆ దాత కన్యాదాత పొందే ఫలాన్ని పొందుతాడు. కాబట్టి ఓ శృతకీర్తి, నీవు వెంటనే భూలోకానికి వెళ్ళి సువీరుని 2వ కుమార్తెకి ఎవరైనా సద్బ్రాహ్మణునకు కన్యాదానం చేసినట్లయితే తద్వారా నువ్వు, నీ పూర్వీకులు, సువీరాదులు అందరూ నరకం నుండి విముక్తిని పొందుతారు అని చెప్పాడు యముడు. యమధర్మరాజు అనుగ్రహం వలన మానవదేహం పొందిన శృతకీర్తి వెంటనే భూలోకంలో నర్మదా నదీ తీరాన్ని చేరుకున్నాడు. అక్కడ పర్ణశాలలో ఉన్న సువీరుడి భార్యని, కూతుర్ని చూసి ఆమెకు హితవు చెప్పాడు. సువీరుడు 2వ కూతురిని సువర్ణాభరణ భూషితను చేసి శివప్రీతిగా శివార్పణమస్తు అనుకుంటూ ఒక బ్రాహ్మణునికి కన్యాదానం చేశాడు. ఆ పుణ్యఫలం వలన సువీరుడు నరక బాధ విముక్తుడై స్వర్గాన్ని చేరాడు. తదుపరి శృతకీర్తి 10 మంది బ్రహ్మచారులకు కన్యామూల్యమును దారపోయటం వలన వారి వారి పితృపితామహ వర్గాల వారందరూ స్వర్గాన్ని పొందారు. అనంతరం శృతికీర్తి కూడా యథాపూర్వకంగా స్వర్గం చేరి సుఖించాడు. కనుక కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు సర్వ పాపాలను నశింపచేసుకుంటారనటంలో ఏమాత్రం సందేహం లేదు. కన్యామూల్యాన్ని చెల్లించలేని వారు వివాహార్థం కనీసం మాట సహాయం చేసినప్పటికీ అమితమైన పుణ్యాన్ని పొందుతారు అని తెలిపాడు వశిష్ఠ మహర్షి. కార్తీక పురాణము 13వ అధ్యాయము పారాయణ సమాప్తం.